మనసు ఎప్పుడు బహిర్దృష్టి వైపే మాయకే లొంగుతుంది. అంతర్దృష్టిలో లొంగదు. లోపల అంతఃసాధన చేద్దాము, ప్రాణ సాధన చేద్దాము అంటే అది ఒప్పుకోదు. లోపల ఏముంది, బయటే ఉంది అని. నేను బయటికి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది మనసు. అందుకే ఆ మనసుని నియమించటం ఎలా? అమనస్కత యోగంలో నీకు షార్ట్ కట్ లో ఇమీడియట్ గా అక్కడికి నువ్వు వెళ్తావు, ఆత్మలోకి. అందుకే గురువు గారు సాధన పంచతంత్రం అనే పుస్తకంలో జీవ సాధన, ప్రాణ సాధన, మనో సాధన అని చాలా గొప్పగా వర్ణించారమ్మా. అది తెలుసుకున్నప్పుడు నీకు కోరిక యొక్క దాన్ని ఏమంటారు, ఆ తీక్షణ అంటారు కదా, ఆ పట్టుదల అనేది తగ్గిపోతుంది. ఫోన్లే ఉంటే ఉంది, లేకపోతే లేదు, ప్రాప్తం ఉంటే వస్తుంది, లేదంటే రాదు అని వదిలేయాలి దాన్ని. ఎందుకు రాలేదు, నాకు అర్హత లేదా, నాకేం తక్కువ, ఇదంతా మనసు వేసే ప్రశ్నలు. దీంతో నువ్వు మాయలో పడిపోతూ ఉంటావు. ఇంకా అక్కడి నుంచి మనసులో సంకల్పం గట్టిగా పడిందంటే అది సాకారం అయ్యే వరకు కూడా 10 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు కానీ నువ్వు ఎదురు చూస్తూనే ఉంటావు. ఈ లోపల పుణ్యకాలం అయిపోతుంది. అవునా? అందుకే మహోత్తార్ బాబాజీ ఆల్వేస్ లివ్ ఇన్ నౌ అన్నాడు. నౌ అంటే ఏంటంటే ఈ క్షణమే నీది, మరుక్షణము గ్యారంటీ లేదు. నువ్వు అనుకుంటున్న శాశ్వతాలన్నీ అశాశ్వతాల్లోకి వెళ్ళిపోతాయి. ఏమా, శాశ్వతము తెలుసుకొని అందులో నీవు ఉన్నావు అంటే యు ఆర్ ఇన్ ది సేఫ్ జోన్, జీవన్ముక్తి. అందుకే ఏం చేసినా కూడా ఇది దృష్టిలో పెట్టుకొని పంచతంత్ర సాధన పంచతంత్రం కృష్ణుడు వారు దృష్టిలో పెట్టుకుని ఏమన్నారు, కర్తవ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన అన్నాడు. అంటే ఏ యొక్క ఫలితము కూడా ఆశించకుండా సహజముగా జీవించు. ఇప్పుడు చెట్లు, చేమలు, పళ్ళు, పువ్వులు ఇవన్నీ కూడా ఆశించి పుష్పిస్తున్నాయా? పుష్పాలు ఆశించి చెట్టు ఫలిస్తోందా? అవునా? ఇది వీరి కోసమే నేను ఈ ఫలాలు పెట్టుకున్నాను అనేది లేదు. వీళ్ళకే నేను ఇవ్వాలని పెట్టుకోలేదు. ఎవరు వెళ్తే వాళ్ళకి పళ్ళే ఇస్తుంది, నీడ ఇస్తుంది. అవునా? అట్లా బతకటం అన్నమాట. నిస్వార్థంగా బతకటం అంటే అది. నీలో నీవుగా బతుకుతోంది ప్రకృతి. ప్రకృతి నుంచి మనం తెలుసుకోవాల్సింది అదనమాట. అది కర్తవ్యాన్నే చేస్తోంది గానీ ఫలాపేక్ష లేకుండా ఉంది సృష్టి. సృష్టిలో కూడా సన్యాసత్వం ఉంది అని చూపిస్తున్నారు. అందుకే సృష్టిని గమనిస్తే, శ్వాసని గమనిస్తే, విశ్వ ప్రాణాన్ని గమనిస్తే నీకు తెలియకుండా నీలో నీవుగా, అంటే జ్ఞానము ద్వారా అజ్ఞాన భూమికలు తొలగిపోయి జ్ఞాన భూమికల్లోకి వచ్చినప్పుడు ఇటువంటి తర్కం నీకు ఉపయోగపడాలి కానీ పనికిరాని తర్కం చేయకూడదు. నేనెందుకు అలా చెయ్యాలి, నేను అనుభవించాలి, ఇలా తర్కంగా మాట్లాడద్దు. ఎందుకంటే దీని అన్నిటికీ ఒకటే జవాబు ఏమిటి, తన దృశ్యం తన నశ్యం అన్నాడు. ఇవాళ ఉన్నది రేపు ఉండనప్పుడు ఎందుకు నీకు ఇది శాశ్వతం అని అంటున్నావు చెప్పు? నువ్వు శాశ్వతమా చెప్పు? ఎటు నువ్వు మనం పోయే వాళ్ళమే. ఎందుకు ఇట్లా అలాంటప్పుడు మనకి దేని మీద అంత బంధం? ఆ బంధం ఏదో అదే యాటిట్యూడ్ అంటారు. అది ఆత్మవైపు చూసావనుకో ఆత్మానందము, ఈ నంద అనేది నీకు అనుభూతి అవుతుంది. ఇదే కదా నా పుట్టుకకి కారణం, అదే కారణ దేహము అంటారు. ఏమ్మా, శారీరకంగా పుట్టడం 5 కోశాలకి పోషించడమే సరిపోయింది. ప్రాణమయ కోసము, అన్నమయ కోసం, విజ్ఞానం, చదువు, సంధ్యలు, ఈ దీనికి సరిపోయింది శరీరం. మనస్సేమో మంత్రానికి సరిపోయింది. మరి ప్రాణం దేనికి? నీలో నీవుగా ఉండటం అంటే ఏంటంటే ఇది. అక్కడ దాకా వచ్చినప్పుడు ఇవన్నీ తొలగిపోతాయి. అదే తన దృశ్యం తన నశ్యం. నీకు తెలియకుండా నీ దేహభ్రాంతి వెళ్ళిపోతుంది. నీకు తెలియకుండా నీ మనసు అమనస్కం అయిపోతుంది. దేని మీద కోరికలు పుట్టవు. తెలియకుండా ప్రాణమే ముఖ్యం, శ్వాసనే పట్టుకుంటావు, దాని మీదే ధ్యాస చేస్తావు. ఆ ధ్యాస ఇంకా ఎక్కువ చేసావనుకో అదే ఆత్మగా పరిణమిస్తుంది. ఓకే, అంత క్రియాయోగ రాసిన ఈ నంద అనే దాంట్లో దాచారమ్మా. సో ఆనందాలు నువ్వు కోరుకుంటే తొందరగా వచ్చేవి కావు అమ్మా. అందుకే అంటారు డబ్బు కొన్ని వస్తువుల్ని సమకూరుస్తుంది కానీ నీ యొక్క అవసరాలు, లోపల అవసరాలు ఏవైతే ఉంటాయో అది గురువు ముఖతానే నీకు పొందేవి కానీ డబ్బుతో పొందేవి కావు ఏమ్మా. అది
డబ్బు కేవలం నీకు వ్యవహారం వరకే పనిచేస్తుంది, మాధ్యమంగా ఉంటుంది. ఈ వస్తువు తీసుకో, ఆ వస్తువు ఇవ్వు అనే వరకే అది. అంతేగాని ఇటువంటివన్నీ కూడా ఈ ధనము గాని, ఏదైనా ఆనందాలు గాని, ధనంతో ఆనందం వస్తుంది స్వామి అంటే, సరే సినిమాకెళ్ళావు, 3 గంటలు ఎంజాయ్ చేసావు, బయటకొచ్చావు. తర్వాత మళ్ళీ నువ్వు నీ బాధలు నీవేగా. శాశ్వతమైన ఆనందం రావట్లేదు కదమ్మా! ఏదో నిన్ను నువ్వు మర్చిపోయావు 3 గంటలు అంతే. డబ్బు అంతవరకు ఆనందాన్ని ఇస్తుంది గానీ, శాశ్వతమైన పరచితి ఆనంద ఘన అనే స్థితిలో చేర్చలేదు అని. అందుకే దీని మీద వైరాగ్యము, రాగము ఉండకూడదు. రాగద్వేషాలు శరీరం మీద దీన్ని తగ్గించుకుంటే అప్పుడు ఆత్మ ప్రస్థానం వాడు చేస్తాడు. అటువంటి వాడు యోగి. వాడికి యోగం పడుతుంది. అర్థమైందా? కోటాను కోట్ల మందిలో ఎవడికో ఒకడికి 12 కోట్లు వచ్చింది అంటే వాడు అదృష్టవంతుడని. వాడికి రాసిపెట్టింది వచ్చింది. అట్లా ఇది ఉంటుంది అని ఈ శ్రీ విద్య అలా ఉంటుంది. అందరూ శ్రీ విద్యోపాసకులు కాలేరు. అంత సాధన చేయాలి. చేస్తే అంతఃసాధన చేయాలి. ఏమ్మా, బయట పనులు అందరూ చేసేదే. ఉద్యోగం చేయరా, అన్నం తినరా, అవన్నీ అందరూ లోకంలో అందరూ చేస్తున్నారు. కానీ మనం లోపల సాధన చేయటం, బయట సాధన చేసేటప్పుడు మనం బంధం పెట్టుకోకూడదు అని. నీ నీ కర్తవ్యే వాధికారస్తే. నీ పని నువ్వు చేసి పక్కకు జరిగిపో. పూజ చేసావు, నీకెందుకు ఫలితం? నువ్వు అడిగి అడగటానికి. గురువు గారి ఆశీస్సులు, అమ్మవారి అనుగ్రహం నీ సాధన లేకుండా ఫలించవు. నీ సాధన ఉంది అంటే అవి ఫలిస్తాయి నీలో. ఏమ్మా, అందుకే తొందరపాటు అనేది ఇందులో జరగదు. అందుకే మంత్రం ఎప్పుడు పండుతుంది అని ఎవరు చెప్పలేరు. చిన్నపిల్లవాడు ఎప్పుడు నడుస్తాడు అని నువ్వు చెప్పగలుగుతావా? నీ మంచి రోజులు ఎప్పుడు వస్తాయో చెప్పగలుగుతావా? నీ ఆత్మదర్శనం ఎప్పుడు అవుతుంది స్వామి? మంత్రంతో అవుతుందా? ఎన్నిసార్లు చేస్తే అవుతుందా? అంటే ఎన్నిసార్లు చేస్తే అనే స్పృహ నీకెందుకు? నువ్వు చేసుకుంటే వీళ్ళు 10,000కే నీకు అయిపోతుంది. మంత్ర స్పృహ కూడా ఉండకూడదు. నేను మంత్రము, నేను మంత్రి అనే ధ్యాస కూడా ఉండకూడదు. నువ్వే మంత్రరూప. అందుకే మంత్రాధీనాంతు దైవతం. నది వెళ్ళి సముద్రంలో కలిసే వరకు నీకు ఇది పండదు అని. కలవనా వద్దా, కలవనా వద్దా అనే ఆలోచన ఉన్నంత వరకు మంత్రం చెప్తున్నాను, చెప్పట్లేదు, నేనే చెప్పలేదు, ఇవాళ చెప్పాను, ఇది ఉన్నంత వరకు, ఈ కలయిక లేనంత వరకు నీకు ఆత్మదర్శనం జరగదు అని. అందుకే ఎప్పుడు పండుతుంది అనేది కాదు, ఎంత గొప్పగా నువ్వు సాధన చేసావు, దాని యోగం ఎలా చేసుకున్నావు. అవునా? స్కూల్ ఫస్ట్ రావాలి అంటే వాడు ఎంతో రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు కాబట్టి స్టేట్ ర్యాంక్ వచ్చింది. మరి నీకెందుకు రాలేదు అంటే నువ్వు కేవలం పాస్ అయ్యావు అంతే. వాడు అందరితో గుర్తించబడ్డాడు. అది అందుకే వాడు శ్రీ విద్యోపాసకుడు. కాబట్టి ఆమె నంద, ఎక్కడ నాదము ఎక్కడ నాదం వినిపిస్తూ ఉంటుందో ఆమె అక్కడ ఆనందిస్తూ ఉంటుందని పెద్దలు చెప్పారు. అందుకే నాదోపాసన చేయమని. అందుకే గురువులు ఏంటంటే ముందు బీజాక్షరాలు ఓంకారం ఇస్తారు. ఎవరైనా కూడా ఆ ఓంకారమే గణపతి స్వరూపము. ఆ ఓంకారం సరిగ్గా ఉచ్చరించలేని వాడు పైలోకాలకి అనర్హుడు. అమ్మా, అర్హత లేదు. అందుకే నాదోపాసన చేయమంటారు. ఓం ఓం హ్రీం ఓం, ఓం హ్రీం ఓం, ఓం హ్రీం. ఇదే నాసదీయ సూత్రం. పరాశూన్యం నాదం. పరాశూన్యంలో ఫస్ట్ పుట్టిన నాదం అది అంతర్లీనంగా ఉంటుంది. అందుకే కింద గురువులు ఏం చేస్తారంటే హ్రీం బీజం ఇస్తారు. ముందు హ్రీం అనరా నాయన, తర్వాత ఈం దగ్గరికి వెళ్ళు గాంధీ అని. వీడు హ్రీం అకార రకార పోగానే మళ్ళీ ఈ అనే దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ హకార రకారాలన్నీ కూడా ఈకారాల్లో నువ్వు ఎక్కే మెట్లు. నువ్వు మెట్టు ఎక్కేసిన తర్వాత అది తీసేస్తారు. హకారం పోతుంది, అకారం పోతుంది, నువ్వు ఈంగా ఉంటావు. అందుకే ఎక్కడ నాదం ఉన్నదో అక్కడ అమ్మవారు తప్పకుండా ఉందమ్మా. ఆమె నాద స్వరూపిణి. అందుకే ఓంకార ఉచ్చారణ చక్కగా చేస్తున్నారు అక్కడ. మరి ఎత్ర
రామకీర్తన తత్ర ఆంజనేయ స్వామి అన్నట్టు ఎక్కడ రామ భజన జరుగుతుందో అక్కడ అదృశ్యంగా ఆంజనేయ స్వామి ఉంటాడు అనేది ఎంత లోక రివాజు, అలానే ఇది కూడా అంతే. అమ్మవారు నేను వచ్చాను అని నీకేం బొట్టు పెట్టి చెప్పదు, కానీ అక్కడ ఉన్నది. ఎవరో ఒక ఆవిడ బొట్టు పెట్టుకుని కూర్చొని భజన చేసి వెళ్ళింది, ఆవిడ మా ఊరు ఆవిడ కాదు అని తెలుసుకునే వాళ్ళు ఉంటారే. ఈవిడే అమ్మవారు వచ్చి కూర్చుంది, అలా వస్తారు వాళ్ళు. అది ఎవరో 10 మంది భజనలు చేసినప్పుడు ఒక్కడికే అది కలుగుతుంది, వాళ్ళనే గమనిస్తూ ఉంటాడు. అది అట్లా అమ్మవారు ఏదో రూపంలో ఉండొచ్చు, అదృశ్యంగా ఉండొచ్చు, దృశ్యంగా ఉండొచ్చు అని. సో అక్కడ ఆవిడ ఆనందిస్తూ ఉంటుందని నేను కాదమ్మా చెప్పేది, పెద్దలు చెప్పారు. ఓకే. బిందు స్థానం సుధా సింధు పంచయోన్యా ధ్రుమ సురాధ్రుమ బిందు స్థానం సుధా సింధు పంచయోన్యా సురాధ్రుమ అని వామకేశ్వర తంత్రంలో చెప్పబడి ఉంది. నా దగ్గర ఉందమ్మా, వామకేశ్వర తంత్రంలో చెప్పారు, కరెక్టే. అది బిందు స్థానం ఎటువంటిది? సుధా సింధు, అదే ఆనంద నంద ఏమా విశ్వయోని ఆనందము, అది సుధా సింధు. అది ఎలా? పంచయోని అంటే ఏంటంటే ఆ త్రికోణము బ్రహ్మ విష్ణు మహేశ్వర, అదే సృష్టి స్థితి లయ తిరోధాన వమనములతో సురాధ్రుమ, సుర అంటే దేవతాలోకాలు లేదా అమృత స్థానము అని వామకేశ్వర తంత్రంలో చెప్పబడి ఉంది. పంచశక్తి త్రికోణములు, సురాధ్రుమములు, అదియే కదంబవనం. అంత గొప్ప ఆ పంచయోని సుధాసింధు ఉన్నది కాబట్టి అది కదంబవనము. మన సర్వ సృష్టికి కూడా అది కదంబ పుష్పం వంటిది. మనము మొక్క, కాడ, ఆకులు, అలమలు కింద. అది అంతే కదా, గులాబీ పువ్వు తెంపుకుంటారు కానీ ముళ్ళును ఎవరు తెంపుకోరుగా. ఇదే మాయ. మనకు కావాలి సుధా సింధు కావాలి, పుష్పము కావాలి. పువ్వులు ఒక్కటే తెంపుతాం కానీ కొమ్మని తెంపం కదా మనం. అదే మాయ. అలా అని అదే కదంబవనము అంటే అన్ని ఆనందాలకి మూల స్థానము అని. మరి అందరూ అదే కోరుతారు మరి, అవునా? ఇంకేం కోరుతామమ్మా? ఎందుకంటే ఇంకో పుష్పం ఏ లోకాల్లోనూ నీకు దొరకదు. కదంబవనము, కదంబ పుష్పము అనేది బిందు స్థానము, పంచయోని స్థానము, విశ్వయోని అన్నారు కదా. అన్నిటికీ మూలమైనప్పుడు అన్ని నదులకు సముద్రం మూలమైనట్టు సముద్ర స్నానము అంత గొప్పది అంటారు. ఆ సముద్ర స్నానం చేస్తే అందులో ఎన్నో పుణ్య నదులు కలుస్తాయి కాబట్టి అది చాలా పవిత్రమైన నది. అందుకే అందులో మునిగాము అంటే సృష్టిలో ఉన్న నదులన్నిటిలో కూడా మునక వేసినట్టే అని. ఈ రహస్యం గణపతి విఘ్నేశ్వరుడి కథలో వస్తుంది, అవునా? విఘ్నేశ్వరుడు అందుకే ఇది ఉందే బిందు స్థానం సుధా సింధు పంచయోన్య సురాధ్రుమ అనేది ఏంటంటే అది తెలుసుకుని, అందుకే ఆయన శివుడి సంకల్పము స్వరూపుడు ఆయన ఏమ్మా. సో అది తెలుసుకుని మూడు ప్రదక్షిణలు చేసి పాదాల దగ్గర చేతులు కట్టుకొని నించున్నాడు. అందుకే అతనికి గాణపత్యం అనేది ఇవ్వటం జరిగింది. అంటే గాణపత్యము అంటే ఏంటంటే శివపార్వతులు బిందు స్థానంలో ఆయనకి ప్రథమ పూజ కల్పించారు అని. అక్కడి కింద లోకాల వాళ్ళందరూ అందుకే మనం కళ్ళు మూసుకుని ఓం అంటూనే వెళ్ళాలి పైకి. తర్వాతే హ్రీం అమ్మవారు, శ్రీం శివపార్వతులు, తర్వాత వాళ్ళిద్దరూ ఏమీ లేదు, పరాశూన్యము ఈంకారము అని. అర్థమైందా? అందుకే వినాయకుడి యొక్క గొప్పతనం అది. ఆయన బీజము, సంకల్పానికి బీజం అమ్మా, శివ సంకల్పానికి బీజం ఆయన. అక్కడి నుంచి అదే పెద్ద కుమారుడి యొక్క స్థానం అంటే అదనమాట, సంకల్పము. మొదటిగా వచ్చిన సంకల్పము సృష్టి, ఆ సృష్టి రూపమే ఈయన. అందుకే ఈయనకి మనము ఈ ఏవి మూలికలు, ఆకులు, ఇవన్నీ ఈ పత్రి, ఇవన్నీ కూడా ఎందుకు మనం ఆయనకి ఇచ్చి పూజ చేస్తామంటే నువ్వు మూలానికే మూలం అని. అదనమాట అందరి దేవతలకి అగ్రగణ్యుడు అని. ఆయనకు నమస్కారం చేసుకుని అప్పుడు కాళీ సాధన చేయి, దుర్గా సాధన చేయి, అన్ని ఫలిస్తాయి. విఘ్నాలు లేకుండా నీ కోరికలు తీరుతాయి. ఆయన్ని పక్కన పెట్టి పూజ చేస్తే ఇంతే సంగతులు.
శ్రీకృష్ణుడు కూడా వినాయకుడు పూజ చేసుకునే వెళ్తాడు ఎక్కడికైనా, అది కూడా తెలుసుకోండి. అందుకే శ్రీకృష్ణుడు, కుమారస్వామి, విఘ్నేశ్వరులు వీళ్ళందరూ కూడా ఏంటంటే గురువు గారు, పెద్ద గురువు గారు హాస్టల్లో వాళ్ళందరితో కూడా ఎన్నో ఆటలు ఆడుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు చెప్పారు గురువు గారు మాకు, నువ్వేంట్రా సుబ్రహ్మణ్య స్వామికి నువ్వేం మీరు సుబ్రహ్మణ్య స్వామిని చూశారంటే, చూడటం ఏంట్రా, నేను సుబ్రహ్మణ్య స్వామితో ఆడుకున్నాను పోరా అన్నాడు. ఆ లోకంలో కామధేనువు వచ్చి నాన్నగారి యొక్క బ్రహ్మకచ్చాన్ని నాలికతో నాకింది. అర్థమైందా అమ్మా? అది మహానుభావుడు. నేను చెప్పేవన్నీ ఎగ్జాగరేటింగ్ గా ఉంటాయి కానీ వాస్తవాలు అవి. భూమి మీద ఉన్నవే వాస్తవాలు కావు, ఈ వాస్తవాలకే వాస్తవాలు అవి. ఎందుకంటే మనం అక్కడ దాకా వెళ్ళలేదు కాబట్టి. ఆ మాటకు వస్తే మనకి చంద్రుడి గురించే తెలియదు, చంద్రలోకం గురించే తెలియదమ్మా. పై లోకాల గురించి ఏం తెలుస్తుంది? మనం ఉన్న లోకంలో మన ఇంటి పక్కన ఎవరున్నారో కూడా తెలియదు మనకి. అది అందుకే అమ్మవారు కదంబవనం అందుగల మణిమంటపంలో చింతామణి గృహంలో నివసించునట్టిది జగన్మాత. అంటే ఆ విశ్వయోనియే నంద, ఆనంద స్వరూపిణి కాబట్టి ఆమె ఆనందమయి, ఆనంద గణ. ఆ తల్లి జగన్మాత. అందుకే అందులో ఆ తల్లి నివసిస్తుంది. ఆ మణిపూర్, ఆ మణి అదే కదా మణిపురం, అదేంటది మణిదీప వర్ణనమ్మా. మణి అనగానే చెప్పాలి టక్కని, చింతామణి అని అలా చెప్పండి, టక్కని చెప్పాలి. చింతామణి అంటే అది చింత లేని స్థానం. అది అంటే ఏంటంటే చింత అంటే ఏంటంటే, అందుకే అంటారు మంత్రానికి చింతకాయలు కాదు చింతలే రాలిపోతాయి అంటే అది చింతామణి గృహాన్ని, ఆ మణిద్వీపాన్ని నువ్వు గనక పారాయణం చేస్తే నీ చింతలు రాలిపోతాయి, చింతకాయలు కాదు. మంత్రం ఏంటో అమ్మవారు ఇక్కడ చెప్తోంది. అది సరిగ్గా చేసావు అంటే నీ చింతలన్నీ రాలిపోతాయి, చింతకాయలు రాలినట్టు రాలుతాయి, నక్షత్రాలే రాలుతాయి, చింతకాయలు ఏం కర్మ. అంతేగా, మంత్రానికి అంత గొప్ప శక్తి ఉందని. మరి అక్కడ యొక్క అది బాలా మంత్రం. ఐం క్లీం సౌ సౌ క్లీం ఐ, వాగ్భవ కూటం కాబట్టి ఐం, అదే ఆనంద, అదే జగన్మాత. సో జగన్మాత. శివ త్రికోణములు ఎన్ని? 4. అంతేగా, ఆ 4 కూడా అంతఃకరణ ప్రవృత్తులు. శివ త్రికోణములు ఏమిటి? అంతఃకరణ ప్రవృత్తులు, లోపల ఉండేవి. దాన్ని సాకారం చేసేది అమ్మవారే. బయటికి తీయాలని నీ అంతఃకరణలో ఎన్నో ఊహిస్తావమ్మా, అవి సాకారం చేసేది ఆ శక్తి అమ్మవారు ఉండాలి కదా అక్కడ. సో 4 శివ త్రికోణములు, 4 ఆ ప్రవృత్తులు 4 ఏమిటవి? మనోబుద్ధి చిత్త అహంకారములు. ఈ 4కి స్వరూపం శివ త్రికోణములు. వాటి యొక్క వృత్తులు ఏమిటి? ఈ 4 పెట్టుకుని శివ త్రికోణములు 4 అంతఃకరణ ప్రవృత్తులుగా పెట్టుకున్నప్పుడు నీకు వచ్చే వృత్తులు ఏమిటి, పనులు ఏమిటి? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తుర్యములు. జాగ్రత్తగా పుట్టాం, మన పనులు మనం చేసుకుంటున్నాం. అంతఃకరణగా నీ గురువు దయ ఉంటే మంత్రం ఇస్తాడు. స్వప్నం, తుర్య, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, సుషుప్తి తర్వాత తుర్య, 3వ కన్ను. ఇవి మనం చేసే వృత్తులు. మరి శక్తి త్రికోణాలు ఏమిటి? 5. ఏమిటవి 5? అవి నేను లిస్ట్ చెప్తున్నాను, రాసుకోండి. శక్తి త్రికోణములు 5ను మన యందున్న పంచకోశములు. 5 కోశాలు ఉన్నాయి మనలో. ఏమిటవి అనగా అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములతో ఈ సృష్టి ఉన్నది. నీ దేహం ఉన్నది, సృష్టి కూడా ఈ కోశములతో నిండి ఉన్నది అని. పైన 4 మనోబుద్ధి చిత్త అహంకారాలు ఒక పైన శివ త్రికోణాలైతే, కింద ఈ 5 కోశములు కూడా ప్రాణమయ, అన్నమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు. 5 శక్తి త్రికోణములు. ఇవి ప్రవృత్తులు. ఆ మనోబుద్ధి చిత్త అహంకారాల్లో నువ్వు ఏవైతే ఊహిస్తున్నావో, ఏదైతే కోరుతున్నావో దాన్ని సాకారం చేసేది అది ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము, ఆనందమయము.
మన ఆనందం నేను పొందాలి అనుకున్నప్పుడు అంతఃకరణలో నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటే ఈ కోశముల్లో నువ్వు వెళ్ళి ఆ కోశంలో కొంతసేపు ఉంటావు. అలా కొందరు విజ్ఞానమయ కోశంలో ఎక్కువసేపు ఉంటారు. అలానే ఈ కోశాల్లోనే తిరుగుతూ ఉంటారు ఈ జీవులు. ఏముంటది ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాల్లో ఈ జీవితాలు ఈ ప్రవృత్తుల్లో వాళ్ళు జీవితాలు గడిచిపోతూ ఉంటాయి అని. ఈ మనోబుద్ధి చిత్త అహంకారాలు ప్లస్ ఈ 5 కలిపితే 9 ఇవే శివ త్రికోణములు. ఈ సృష్టిలో నిండి ఉన్నది ఇదే. ఇదే ఓం భూ, ఓం భువ, ఓం శువ, ఓం మహ, ఓం జన, ఓం తప, ఓం సత్యం. 14 లోకాలు దేవతలు కూడా మనోబుద్ధి చిత్త అహంకారాలు ఉంటాయి. ఎవరు కూడా ఎక్సెప్షన్ కాదు ఇక్కడ. ఏమ్మా? మనోబుద్ధి చిత్త అహంకారాలు అలానే 5 కోశాల్లోనే ఈ సృష్టి ఉన్నది. అదే ఏం చేస్తూ ఉంటుంది? జాగ్రత్తలో ఉన్నది మనం, స్వప్నము, సుషుప్తి, తురియ సృష్టులు పైన. పోయిన తర్వాత స్వప్నావస్థ. అంటే నీ యొక్క స్థూలము పోతే సూక్ష్మ లోకాల్లో నువ్వు తిరుగుతూ ఉంటావు. ఆత్మ తిరుగుతూ ఉంటుంది. అదే స్వప్నావస్థ. సుషుప్తి అది తుర్యానికిను ఈ 4 దశలు ఏంటో కూడా నేను చెప్తానమ్మా. దాని కాంబినేషన్స్. తర్వాత నీకు వచ్చేది 3వ కన్ను అనుభూతి. అదే ఆనందమయము. అదే ఆనంద కోశము. 3వ కన్నులో ధ్యానంలో వాడు ఆనందం పొందుతూ ఉంటాడు అని. ఇట్లా ఈ ప్రవృత్తులు కదులుతూ ఉంటాయి. నీ మనోబుద్ధి చిత్త అహంకారాలు నిన్ను ఇదే జగన్నాథ రథ చక్రాలు. నువ్వు కదలటం అన్నమాట. బయటికి వెళ్ళావు అంటే ఇవన్నీ వేసుకుని నువ్వు వెళ్తావు. ఎక్కడికి వెళ్తున్నానండి అంటే నా బుద్ధిలో ఇది వచ్చిందండి మనోబుద్ధి. నా మనసు ఒప్పుకుందండి మనోబుద్ధి. చిత్తము కూడా సరే దానికే నేను బయలుదేరుతున్నాను. చిత్తం ఒప్పుకుంది. అహంకారంతో వెళుతున్నాను. నేనే చెయ్యాలండి ఎవరు చేయలేరు అని అనుకోవటం. ఇక ప్రవృత్తుల్లో ఏమిటి? అది ఏ ప్రవృత్తి అన్నా కావచ్చు. ఆనందమయ ఏమిటది? అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాల్లో ఏ ప్రవృత్తులు చేస్తావో అదే నువ్వు అవుతావు అని. అలా కర్మలు చేసుకుంటూ బతికే జీవులం మనము అని. ఈ సృష్టి అలా ఉంది అని. అవే శివ త్రికోణాలు. అలానే శక్తి త్రికోణాలు. 4 పైన 4 కింద. చాలా సింపుల్‌గా చెప్పాను. ఇందులో లోపలికి వెళితే మళ్ళీ మనోమయ కోశం అంటే అదంతా ప్రజ్ఞా విలాసాల్లో చెప్పేవి గాని ఇక్కడ చెప్పేవి కావు. ఎందుకంటే 2 సబ్జెక్టులు ఏకకాలంలో నేను సవ్యసాచిని కాను. ఎందుకంటే సమయం కూడా లేదు. నేను చెప్పగలుగుతాను కానీ సమయం లేదు. ఎందుకంటే నాకు ముందు అమ్మవారి రహస్యాలు తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ నేను అవి టచ్ చేశాను. ప్రజ్ఞా విలాసంలో కొన్ని టచ్ చేశాను. ఇన్ డీటెయిల్‌గా దానికి ఒక సెపరేట్ క్లాస్ పెట్టుకొని మీరు నోట్స్ రాసుకోవాలి. నోట్స్ రాసుకోవటం, ఆ ప్రకారంగా దాన్ని మననం చేయటం. ఓహో! మూలాధారంలో ఈ యొక్క కమలంలో ఇన్ని రేకులుంటాయి. దళము అంటే ఓహో! శక్తులు. అది ఎలా ఉంటుంది? ఆ అమ్మవారు అక్కడ రంగేమిటి? రంగు, రుచి, వాసనలు ఎలా ఉంటాయి? కోరికల స్థానము, పుట్ట, పాము పుట్టలా ఉంటుందది. ప్రకృతిలో ఎలా ఉంటుంది సంబంధం? నీ మూలాధారానికి, ప్రకృతి మూలాధారానికి ఎలా నువ్వు దాని చుట్టూయే నీ చక్రం తిరుగుతూ ఉంటుంది. మూలాధారం అంటే ప్రకృతి చుట్టూ. వస్తువుల సేకరణ, వస్తువుల మీద కోరికలు, రాగద్వేషాలు ఇవన్నీ కూడా ఈ మధ్యలో కూర్చున్న ఢాకిని అనే అమ్మవారు కింద దళముల్లో ఉన్న దళము అంటే 5 మంది ఈ దేవతలు ఉంటారే వాళ్ళకి చెప్తుంది. వీళ్ళలో ఆ కోరిక పుట్టించు అని. వాడికి ఆ కోరిక చుట్టూ తిరుగుతూ ఉంటాడు వాడు. అలా అన్నమాట. అవన్నీ నేను ప్రజ్ఞా విలాసంలో చెప్తాను. ఎందుకంటే అవన్నీ చెప్పుకుంటూ పోతే అప్పుడే 7:30 అయింది. సో అవియే దేహము శాశ్వతమన్న భ్రాంతిని, ఏదో సాఫల్యమును పొందవలనన్న కోరికని మనలో కలిగించేవి. చూసావమ్మా? ఈ దేహమే శాశ్వతము అన్న భ్రాంతిని కలిగిస్తాయి. ఎందుకు? మనోబుద్ధి చిత్త అహంకారాలు పైన శివకోణములుగా నీలో ఉంటే, కింద 5 కోశముల్లో కూడా అమ్మవారు శక్తి ఉంటే, మరి సహజంగా ఇదే శాశ్వతము అని ఒక భ్రాంతి మాయలో ఉంచుతుంది అమ్మవారు ఈ సృష్టిని. అప్పుడే వాళ్ళ లీలా విన్యాసానికి ఒక పరమార్థం అనేది ఉంటుంది. అంటే వారిని వారు చూసుకుంటున్నారు గానీ మనం చూడట్లేదు అని. ఆ విన్యాసం చూసి ఒక్కసారి మళ్ళీ వాళ్ళు ఈ లోకాన్ని వమనం చేస్తారు. అదే మహాప్రళయము అని. సో అలా
ఈ నాలుగింటిని అంతఃకరణ ప్రవృత్తిగాను భావించవలెను. శివత్రికోణములు నాలుగింటిని అంతఃకరణ. సంకల్పము లేకపోతే మనం ఏ పని చేయలేము. ఆ పని చేయబడుట అనేది శక్తి అయితే సంకల్పము శివస్వరూపం. సో నీలో ఒక మంచి సంకల్పం కలిగింది అనుకో అమ్మా, ఒక మంచి సంకల్పం కలిగినప్పుడు అది శివస్వరూపము అంటారు. అందుకే అన్ని సంకల్పాలు శివార్పణం చేయండి అని. నేను చేస్తున్నాను, ఒకరిని హింసించాలి, ఇవన్నీ కూడా కర్మల్లో శివ సంకల్పాలు కావు ఇవి. శవ సంకల్పాలు. శవం చేసే పనులన్నీ చేస్తాం. బతికుండి దయ్యం చేసే పనులన్నీ చేస్తాం. మనుషున్న రాక్షసులండి, వాళ్ళలో మృగం ఉందండి, వాళ్ళలో రాక్షసత్వం ఉందండి, చూడటానికి మనిషి అండి సౌమ్యుడిగా కనిపిస్తాడు అన్నట్టుగా. అందుకే నిజమైన తెలియగలవాడు, నిజమైన భక్తుడు ఇది తెలుసుకొని, ఈ సత్యాన్ని తెలుసుకొని, సంకల్పం అమ్మవారు ఇస్తేనే కదా! నాలో వచ్చినప్పుడు కదా నేను నా సంకల్పము అంటున్నాను. రాకపూర్వం ఎక్కడుందది? అమ్మ దగ్గరుంది. మరి తప్పకుండా అది శివ సంకల్పమే అయ్యి ఉండాలి. ఓహో! నా బుద్ధి మంచి సంకల్పం పెట్టుకున్నది. ఉదాహరణగా చెప్తున్నాను. ఇవాళ నేను ఒక పక్కవాడికి ఆకలిగా ఉన్నాడు కాబట్టి వాడి ఆకలి తీర్చాలి అనేది ఒక శివ సంకల్పం. ఇది కూడా అమ్మవారు ఇచ్చింది. ఆ శివయ్య ఇచ్చాడు కాబట్టి నేను ఈ రోజు ఇలా చేయగలిచాను అని పెట్టుకోవటం. అవి శివ సంకల్పాలు. దాన్ని సాకారం చేసేవి ఏమిటి? శక్తి త్రికోణాలు అని చెప్తున్నాడు. సో ఆ పని చేయబడుట అనేది శక్తి అయితే, నువ్వు చేయగలుగుతావా, చేయలేవా అనేది శక్తి. నా శక్త్యానుసార, భక్త్యానుసార నువ్వు పూజ చేస్తావు కదా! అమ్మా నేను నీకు బంగారు కిరీటం పెట్టలేను. ఇదిగో ఈ పూల కిరీటమే చేసి ఓపికగా చేసి నీకు ధరింపజేస్తున్నాను అని చెప్పి భక్తిగా ఇచ్చుకోవటం లాంటిది. శక్త్యానుసార, భక్త్యానుసార అంటే అది అప్పుల పాలైపోయి కిరీటం తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించమని కాదు. అందుకే శివుడు ఏమన్నాడు? శివ సంకల్పం ఆయనేంటి, "ఒరేయ్ పిచ్చివాడా ఎందుకురా అవన్నీ నాకు నెత్తిన పెడతావు ఇవన్నీ? నా సృష్టిని తీసుకొచ్చి మళ్ళీ నాకు మాయ పెడతావు. ఇదిగో ఆ బిల్వ పత్రాలు 3 ఉన్నాయి కదా! ఆ 3 తీసుకురా. అదే వాణి, హిరణ్యగర్భ, బ్రహ్మ, విష్ణు స్వరూపాలవి. అవి తీసుకొచ్చి నా శివలింగం మీద పెట్టు చాలు పో" అంటాడు. అవునా? లేదా ఇంత జలం నా మీద జలాభిషేకము అంటే అమ్మవారి యొక్క కాంతి మొదటి స్థానంలో ఉన్నది. అంటే కాంతి స్నానము చేయించటం. అభిషేకము అంటే కాంతితో చేయించటం అని. స్వామి నువ్వు కాంతి నుంచి నీరు వచ్చింది. పంచభూతాలు ఎలా వచ్చాయి? అమ్మవారి యొక్క కాంతి నుంచి వచ్చాయి స్థూలంలో. సో అటువంటి కాంతితో నేను భావన చేస్తూ శివ సంకల్పంగా నీ కృపతో నీకు నేను జలాభిషేకం చేస్తున్నాను. పంచామృత స్నానం సమర్పయామి అంటే 5 జలాలు అంటే అవన్నీ వెనక శివుడే ఉన్నాడు. ఆయన నుంచి వచ్చిన కిరణంతో ఆయనకే మనం స్నానం చేయిస్తున్నాం. కానీ నీ భావము శివ సంకల్పం ఎలా ఉంది? కాంతి స్నానము చేయటం. అదే ఒక యోగి 3వ కను దగ్గర మానస సరోవరము మనోన్మని అనే ఆ మనస్సు ఎక్కడ ఆగిపోతుందో దాన్నే మనోన్మని. ఏమ్మా? 3వ కను దగ్గర నీ మనస్సు అమనస్కం అవుతుంది కాబట్టి అది అక్కడ నువ్వు చేసే ఇంతవరకు నువ్వు చేసిన స్నానాలన్నీ కూడా మనస్సుతో మనస్సు ఉంది కాబట్టి కింద లోకాల్లో చేసావు. ఇప్పుడు నువ్వు కాంతిలోకి వెళ్ళావు కాబట్టి కాంతి వర్షము నిన్ను ధారాపాతంగా తడుపుతూ ఉంటుంది అని ఆత్మ. అదే మానస సరోవరము అంటారు. 3వ కన్ను ఆజ్ఞాచక్రం. అందుకే యోగులు ఎప్పుడు కూడా ఆ స్నానం చేసి వచ్చి ధ్యానంలో ఉంటారు. మనం 4 గంటలకు లేచి నదీ తటాకాలకి వెళ్ళి నదీ నదాల దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకొని 3 మునకలు వేసుకొని వస్తాం. మరీ తడి అనుకుంటూ రామ 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 అనుకుంటూ వస్తూ ఉంటాం ఇంట్లోకి. అదన్నమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు సృష్టిలో అదే అంటారు చూడండి, పుదకో బుద్ధి అని. ఎవడి బుద్ధిలో ఏం బయటపడుతుందో ఎవరికి తెలియదు. లోక భిన్న రుచి. అందరూ నువ్వు వెళ్ళిన మార్గంలో ఎందుకు వస్తారమ్మా? అవునా? రారు నాన్న. అందరూ కూడా వారి వారి సంకల్పాలు ఉంటాయి. అందరి నీకొచ్చిన సంకల్పమే అందరూ పెట్టుకోవాలంటే ఎలా అవుతుంది? సో అది కర్మానుసారంగా మనోబుద్ధి చిత్త అహంకారాలు అంటే శివస్థానాలు కాబట్టి మళ్ళీ 5 కోశాల్లో అది రావటం,
ఆ 5 కోశాల నుంచి ప్రవృత్తులుగా శక్తి దానిని ప్రదర్శన చేయటం అనేది శివపార్వతుల యొక్క కరుణ ఉంటేనే గాని నువ్వు ఆ మంచి పని నీతో చేయించరు. ఈ ఈ మార్గంలో ఎక్కడో లోపాలు జరుగుతూనే ఉంటాయి. అందుకే మనం ఎప్పుడు మాయలో, భ్రాంతిలో ఉంటాం. ఓ పక్కన సత్యం ఒప్పుకోం. ఓ పక్కన అసత్యం అని గూడా చెప్పం. దేవుడు ఉన్నాడు అంటే ఉన్నాడు. అవసరానికి దేవుడు. మిగతా టైంలో ఎందుకండి దేవుడి గురించి గుళ్ళు, గోపురాలు దొరికితే సమస్య పరిష్కారం అవుతుందా? అయిన తర్వాత ఒకసారి ఏవోలేండి దేవుడి దయ వల్ల అయిపోయింది. ఆ ఒక్క మాటతో వదిలేస్తాం. ఇవి కావు అని. ఇది బుద్ధిగతము సరేనా. అందుకే నిర్ణయం ఎప్పుడు గూడా సంకల్పం గట్టిగా ఉండాలి అని జెప్తారు. పవిత్రంగా ఉండాలని. ఈ రకంగా మనలో కూడా శివశక్తుల యొక్క ఐక్యము ఉన్నది. మనోబుద్ధి చిత్త అహంకారములే శివం. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, ఆనందమయ కోశములు శక్తి. అందుచేతనే అమ్మవారిని ఏమన్నారు? లలితా సహస్రనామంలో పంచకోశాంతర స్థిత. 5 కోశముల్లో గూడా పంచకోశాంతర స్థిత. ఆ కోశముల్లో ఉంటుంది అమ్మవారు. సో, ప్రాణం నీది సరిగ్గా ఉండాలి అంటే ఆ తల్లి అన్నమయ. నువ్వు మంచి పనులు చేస్తే అన్నం ఇంత పెడుతుంది. 4 దేహాలకి. మంత్రాన్నము అవునామ్మా? ప్రాణానికి నిలపటం కోసం ఆ! ఇవాళ అన్నం దొరికిందిరా నాయనా అనుకోవటం. ఇలా ఈ 5 కోశాల్లో ఇవన్నీ గూడా సంకల్పాలు సరిగ్గా ఉంటాయి. ఈ శివపార్వతులు ఆ రూపాల్లో ప్రతి జీవిలో గూడా ఉంటారు అని. సో, ఎక్కువ మంది చూడండి ఆనందమయ కోసం వెంట పరిగెత్తేవాళ్ళు, ఎక్కువ మంది విజ్ఞానం తెలుసుకోవాలని జెప్పి ఆ కోశంలోనే పుస్తకాలు కొనటం, ఆ! భాష్యాలు వినటం, మహానుభావుల సందర్శనాలు ఇది పెట్టుకొని తిరుగుతుంటాడు విజ్ఞానమయ కోశంలో ఎక్కువ ఉంటాడనమాట. అలానే అన్నమయ కోశంలో ఎప్పుడు తిండి గురించే ఆలోచన చేస్తుంటారు. అన్నమయ కోసం అంటే ఏంటంటే కోటి విద్యలు కోటి కొరకు. అమెరికాకి వెళ్తే బాగా సంపాదించొచ్చు. లేదా పరాళ్ళ చోటుకెళ్ళి ఈ చదువు చదివితే బాగా డబ్బులొస్తాయి. ఇట్లా ఈ కోశాల్లో ఎవరు ఎక్కువుంటారో అదే వాడవుతాడు. ఆనందమయ కోశంలో ఎవరుంటారు? అదే గురువు దగ్గరికి వెళ్ళాం, మంత్రం తెచ్చుకున్నాం, దాన్ని మనం రోజు పఠిస్తున్నాం. ఆ మంత్రానందము అనేది వస్తూ ఉంటుంది నీకు. అది అదేమిటిది? ఆనందమయ కోశం. అవునా? ప్రాణమయ కోశము అంటే క్రియాయోగ గురువుగారి దగ్గర తీసుకున్నాం. 64 స్టెప్పులు నేర్చుకున్నాం. లేదా షోడశి ఇచ్చాడు ఆయన మహానుభావుడు. సో, ఆ బీజాన్ని నువ్వు ఏమ్మా పఠించటం. దాన్నేమన్నారు? ఆనందమయ కోశము. ఇలా అమ్మవారేంటంటే 5 కోశాల్లో తానే నిండి ఉన్నది కాబట్టి ఆమె పంచకోశాంతర స్థిత. అంటే దీన్ని బట్టన్నా మనోబుద్ధి చిత్త అహంకారాలు ఈ కోశములు కలిపితే ఈ శివపార్వతులయ్యారు గాబట్టి, ఇదంతా గూడా శివ సంకల్పమస్తు స్వామి నేను చేసింది ఏమీ లేదు అనే విషయం తెలుసుకోరా వేదాంతంలో అనంటారు. అర్థమైందా? కాలము ఆవిడే, దేశము ఆవిడే, చైతన్యము ఆవిడే, నీ కోశములు ఆవిడే, మనోబుద్ధి చిత్తహంకారాలు ఆవిడే. అన్నీ తానే అయిన నిండుగా ఉన్నప్పుడు నువ్వెక్కడున్నావు చెప్పు? అది తెలుసుకో నాయనా. అదే వేదాంతంలో ఉన్న ఆఖరి. వేదాంతానికి ఆఖరిగా నువ్వు తెలుసుకున్నప్పుడు తర్వాత అహం బ్రహ్మాస్మి అనేది సానుభూతి అవుతుంది. మనం వేదాంతమే సరిగ్గా అర్థం తెలీదు. జీవిత వేదమే తెలీదు. 4 చతుర్వేదాలు చదవటానికి బయలుదేరాం. మన జీవితంలో మన వేదం ఏమిటి? మనమెందుకు పుట్టాము? నేను పుట్టి ఏం జేయాలి? ఏది సాధించాలి? ఇవే మనకి తెలియవు. రోజు గడుస్తోంది. మన జీవితం వెళ్ళిపోతుంది. ఇంతవరకే. రేపటి సంగతి అనవసరం. రేపు చూసుకుందాం సాయం ఉంటే ఉంటాం, పోతే పోతాం. ఈ రోజుల్లో ప్రాణం గూడా అంత తేలికైపోయింది. వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు. ఏమోని సార్ బోడి ప్రాణం ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. ఉన్నంత కాలం సంతోషంగా ఉండాలి. ఇదొక వారి జీవిత వేదాంతం అదే. ఇవన్నీ ఎవరు చేస్తారు సార్? ఆనందంగా ఉండటమే. అమెరికన్స్ చూడండి వెస్టర్న్ పీపుల్ ఎప్పుడు అదే ఉంటారు. మెటీరియలిస్టిక్ వాళ్ళు. మనం స్పిరిచ్యువలిస్టిక్. అవునా? ఈస్ట్ సైడ్‌లో ఉన్నాం గాబట్టి ఇది అవన్నీ అధఃపాతాళాల్లో ఉన్న లోకాలు. సో, అందుకే ఆ పాతాళ లోకంలో ఉన్న వాళ్ళు ఎంతసేపు సురాపానాలతోనూ తాత్కాలికమైన సుఖాలు మెటీరియలిస్టిక్ సుఖాలే ఆనందము, శాశ్వతమైన ఆనందము అని భ్రాంతిలో ఉంటూ అలానే ఆ భ్రాంతిలోనే వెళ్ళిపోతూ ఉంటారు. మనమేంటంటే ఇది కాదు. సచ్చిత్తానంద అమ్మవారు ఇక్కడ ఏం చెప్తున్నారు? నంద ఆత్మలో ఉండటమే అనేది మనం లోపల వెతికాము. వాళ్ళు బయట వెతికారు ఆనందాన్ని.
అందుకే భారతదేశం అంత గొప్ప స్థానంలో ఉంటుంది. మనం అందుకే ప్రపంచానికి వీఆర్ ది వరల్డ్ టీచర్స్. గురువు స్థానం ఇచ్చారు మనకి. మీరు నాకివ్వటం గాదు. మన దేశానికే ఈ యొక్క వేద భూమి ఇది. కర్మ భూమి, తపో భూమి, ముక్తి భూమి. జీవితం నుంచి ముక్తి కావాలి అంటే ఈ భారతదేశంలో పుట్టడమే నీ పూర్వజన్మ సుకృతం. అందుకే దేశాన్ని ప్రేమించు అన్నారు ఫస్ట్. ఫస్ట్ దేశం తర్వాత నువ్వు అని. అవునా? ఎంత పుణ్యం చేసుకుంటే మరి మహా అవతారంలో అవతార పురుషులు, అమ్మవార్లు ఈ భూమి మీద అంతా కూడా వాళ్ళు నడయాడిన ప్రదేశాలు కాబట్టి, అక్కడ నీ జననం జరిగింది కాబట్టి, వారి అందుకే పాదుకలు తిరిగారు కాబట్టి ఈ భూమి అంతా వారి పాదుకలు. అదే వామన అవతారంలో అడిగింది, ఇదంతా నేనేరా పిచ్చివాడా అని. 3 పాదములు నేనే అన్నాడు. అంటే నా పాదాలు పట్టుకో అని. గురు పాదాలు పట్టుకోవటం అన్నమాట. గురు పాదుకా సూత్రం ఉందిగా, అనంతకుం సంసార నౌకాయితాప్యం. అది అదనమాట. సో వారి అడుగుల్లో అడుగు వేయటం అంటే ఇదనమాట. ఆయన ఆయన నిన్ను ఆశీర్వదించి నా అడుగులో నా వెనక రా నాయన. అందుకే రాముడి వెంట విశ్వామిత్రుడు వెంట ఉంటారు వెనక రాముడు, లక్ష్మణుడు. గురు బాటలో నడిచారు కాబట్టి వాళ్ళు అవతార పురుషులు అయ్యారు. గురువు ముందు ఎప్పుడు ఎవరు నడవకూడదు అని. ఏమ్మా అది. భార్య కూడా పెళ్లి చేసుకున్న తర్వాత భర్త వెంటే అంటే వెనకే ఉంటుంది. ఏమ్మా అది. అన్నీ చాలా ఉంటాయి నాన్న. ఇంత గొప్ప సంకల్పం నీ సంకల్పాలు గొప్పవైనప్పుడు నీ ఊహలు, ఆలోచనలు కూడా అంత సువాసన భరితంగా ఉంటాయి. నీ వాళ్ళ సమక్షంలో 5 నిమిషాలు ఉన్నా చాలండి. ఎంత ఆనందంగా ఉంటుందో. మనశ్శాంతి కోసం వాళ్ళని కలిసి వస్తాను ఉండండి అని బయలుదేరుతాం. అవునా? అక్కడ అంత శక్తి ఉందండి. ఎందుకంటే వాళ్ళు అటువంటి గొప్ప గొప్ప సంకల్పాలతో ఉన్నవాళ్ళమ్మ వాళ్ళు. కింద దిగజారుడుతనం, మానసికంగా కూడా మనిషిగా పుట్టి పశువులు చేసే పనులు చెయ్యరు వాళ్ళు. అమ్మా పశువులుగా ఉన్నవాళ్ళు. వాళ్ళు పశుపతి అవుతారు గాని పశువులు కారు. అవతార పురుషులు. పశుపతినాథ్ అంటే మనం అందరం పశువులం. పశువులం అంటే అజ్ఞానం పెట్టుకొని ఉన్నాం కాబట్టి ఏది మంచి ఏది చెడు అనేది తెలియదు కాబట్టి పుట్టుక మటుకు గొప్పదే గాని లోపల డొల్ల ఏమీ లేదు. దాన్ని నింపేవాడే సత్సంకల్పాలు, సత్కర్మలతో నింపేవాడు గురువు. అప్పుడు నువ్వు మనిషి అవుతావు. తర్వాత ఆ మనిషిని మూడో కన్ను దగ్గరికి తీసుకొచ్చి దేవత అవుతావు అని. ఆ దేవతా స్థానాన్ని నీకు ఇస్తాడు. జీవన ముక్తి అనేది ఇస్తాడు. అజ్ఞానం తొలగించి నిన్ను మేధస్సులో ఆనందము నందాలో పెడతాడు అని దీని అర్థం అన్నమాట. గురువు అంటే అదనమాట.